అటు రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నటువంటి యువతి హాస్పిటల్లో మేనేజర్ వేధింపులు భరించలేక విషయం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో లైంగిక వేధింపులకు పాల్పడిన మేనేజర్ దీపక్ ను అరెస్ట్ చేయాలంటూ కిమ్స్ ఆసుపత్రి ఎదుట బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి చెందిన బాధితురాలు సూసైడ్ నోట్ రాసింది. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్పై బాధితురాలు చికిత్స పొందుతోంది. ఆసుపత్రి వద్ద జరిగిన ఆందోళనలో మాజీ ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి నిజంగా ఇంత దారుణమైన ఘటన రాజమహేంద్రవరం నగరంలో జరగడము నిజంగా చాలా దురదృష్టకరం. నేను ఒకటే మెన్షన్ చేస్తా ఉన్నా, ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, 2 గంటల నుంచి ధర్నా చేస్తుంటే అక్కడ హాస్పిటల్లో ఉన్న అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉందనేది ఇంకా ఇప్పుడు దాకా హాస్పిటల్ యాజమాన్యం ఇంకా ఏ రకమైన అనౌన్స్మెంట్ చేయలేదు. మరి ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారని అంటే అసలు పరిస్థితులు ఏ రకంగా, ఆడపిల్లల పరిస్థితులు ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయనేది కూడా ఒక్కసారి ప్రజలు కూడా గమనించాలి. నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా, 2 గంటల నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ అమ్మాయి క్లియర్ గా రాసింది, ఏమని రాసుకుని ఉంది, ఎవరైతే ఒక సూపరింటెండెంట్ ఉన్నాడో దీపక్ అనే ఒక వ్యక్తిని మెన్షన్ చేస్తూ మరి ఇందులో ఈ డైరీలో మెన్షన్ చేసింది. మరి ఇప్పుడు దాకా పోలీసు ఏం చేస్తా ఉన్నారు? ఈ ఘటన జరిగి 3-4 రోజులైంది. 3-4 రోజుల క్రితమే అమ్మాయి ప్యారలైజ్ అయిపోయిందనేది మరి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మరి ఈ రకమైన ఘటన జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదని ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రైట్, రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఫార్మసిస్ట్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఇక ఆసుపత్రిలోని ఒక మేనేజర్ లైంగిక వేధింపులు తట్టుకోలేకే ఈ రకమైనటువంటి ఘటనకు పాల్పడినట్టు ఆమె సూసైడ్ నోట్ కూడా లభించినటువంటి పరిస్థితి. దీని మీద ఈ రోజు ఆసుపత్రి వద్ద విద్యార్థులు అలాగే కుటుంబ సభ్యులు కూడా ధర్నా నిర్వహించారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. శివ, కిమ్స్ గ్రూప్ అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా పెద్ద మెడికల్ గ్రూపు. ఇందులోనే రాజమండ్రిలో కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ఉభయ గోదావరి జిల్లాలోనే అతి పెద్ద ఆసుపత్రిలో ఒకటి. ఈ ఆసుపత్రిలో ఏదైతే ఈ వెలుగు చూసిన ఈ దారుణం ప్రతి ఒక్కరిని కూడా విసిపోయేలా చేస్తుంది. ఏదైతే ఈ బి ఫార్మసీ చదువుతున్న 23 ఏళ్ల యువతి ఇక్కడ ఫార్మసిస్ట్ గా పనిచేస్తుంది. ఆమె ఏదైతే సూసైడ్ నోట్ రాసి 3 పేజీల సూసైడ్ లెటర్ రాసి ఏదైతే ఒక ఇంజక్షన్ తీసుకుని పెయిన్ కిల్లర్స్ కు వినియోగించే ఇంజక్షన్ ఫుల్ డోస్ తీసుకుని అంటే ఇంచుమించుగా ఒక స్లో పాయిజన్ లాంటి ఇంజక్షన్ తీసుకుని కోమాలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆమె ఏదైతే ఐసీయూలో చికిత్స పోతుంది, వెంటిలేటర్ పై ఉంది. దీనికి సంబంధించి ఇవాళ విద్యార్థి ఆ యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా గ్రామస్తులు ఎవరైతే జీలుమిల్లి మండలం రౌతుగూడెంకి చెందిన వారు, ఏలూరు జిల్లా, అక్కడి నుంచి భారీ సంఖ్యలో కిమ్స్ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు, ఆమెతో పాటు చదువుకున్న విద్యార్థులు 100 సంఖ్యలో ఇక్కడ చేరుకున్న విద్యార్థి సంఘాలు వీరందరూ కూడా ఇక్కడ చేరుకుని భారీ ఆందోళన నిర్వహించడం జరిగింది. ఇందులో కిమ్స్ మేనేజర్ గా పనిచేస్తున్న దీపక్ తనను లైంగికంగా వేధించారని చెప్పి కూడా స్వయంగా ఆ సూసైడ్ నోట్ లోనే ఏదైతే ఈ బాధితురాలు పేర్కొన్నట్టుగా సూసైడ్ నోట్ ద్వారా వెల్లడైంది. అయితే సూసైడ్ నోట్ లో వెలుగు చూసిన అంశాలు చూస్తే కనుక ప్రతి ఒక్కరిని కూడా కంటతల్లి పెట్టిస్తున్న పరిస్థితి ఉంది. ఆడపిల్లలకు ఇక ఈ ప్రపంచంలో రక్షణ లేదని చెప్పి కూడా ఆమె సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. అదేవిధంగా తనను తను ఒక రోజు హాస్పిటల్కి వెళ్లిన క్రమంలో తనపై కన్నేసి అక్కడి నుంచి తనను ఇలాగా లైంగికంగా వేధించాడని చెప్పి కూడా సూసైడ్ స్పష్టంగా ఎవరైతే బాధితురాలు స్పష్టంగా పేర్కొంది. అదేవిధంగా సూసైడ్ నోట్ చివరిలో కూడా తాను చనిపోయే తర్వాత తన అవయవాలు దానం చేయాలని చెప్పి కూడా పేర్కోవడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక ఆసుపత్రి యాజమాన్యం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా నిర్దిష్టమైన చర్యలు లేదు. ఉదయం నుంచి కూడా చూస్తే కనుక పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్ద ఆందోళన జరిగింది. అనంతరం మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా స్వయంగా వచ్చి ఆందోళనలో పాల్గొనడం జరిగింది. సూసైడ్ నోట్ కూడా ఆయన రిలీజ్ చేసి ఆ బాధితురాలు ఎదుర్కొన్న వేదనను కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు
చర్యలు తీసుకుని మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూడమని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక రాజమండ్రిలోని ఆసుపత్రులు అంటే ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్లో ఇలాంటి చీకటి కోణాలు కూడా వెలుగు చూస్తాయా, అదేవిధంగా మహిళలకు రక్షణ లేదా అని ఒక ప్రశ్న అయితే ఏదైతే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ బాధితురాలకు సంబంధించి చూస్తే కనుక ఈ నెల 23వ తేదీన ఈ సూసైడ్ నోట్ రాసిన అనంతరం ఇంజక్షన్ తీసుకుని ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. స్వయంగా డ్యూటీలో ఉండగానే ఆమె ఇలా సూసైడ్ అటెంప్ట్ చేయడం అనేది కూడా సంచలనంగా మారింది. మొత్తమే చూస్తే కనుక కుటుంబ సభ్యులు అయితే వరప్రసాద్ 2 రోజులైనా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదు, కేసు సరిగ్గా నమోదు చేయలేదని అటు కుటుంబ సభ్యులు ఇటు మార్గాని భరత్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి పోలీసుల వెర్షన్ ఏ రకంగా ఉంది కేసులో? అయితే ఇందులో చూస్తే కనుక పోలీసులు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా అంటున్నారు. అయినప్పటికీ కూడా తక్షణం అయితే స్పందించలేదన్నట్టుగా కూడా ఇక్కడ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎందుకంటే 72 గంటలు దాదాపు గడుస్తుంది. అప్పటికీ కూడా ఆమె మెడికల్ కండిషన్ కూడా సరిగ్గా వాళ్ళు చెప్పట్లేదు. ప్రస్తుతం అదే ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం ఆమె కొంత కోలుకునే అవకాశం ఉందని చెప్పినట్టుగా కూడా అదొక అధికారికంగా అయితే చెప్పట్లేదు. అయితే మొత్తమే చూస్తే కనుక ఈ ఏదైతే యువతికి సంబంధించిన ఫోన్ ను కూడా ఎవరైతే ఈ మేనేజర్ దీపక్ తన వద్దే ఉంచుకుని మొత్తం అక్కడ దానికి సంబంధించిన ఫోన్ లో అన్లాక్ చేసి ఆ ఫోటోలన్నీ కూడా డిలీట్ చేశారని చెప్పి కూడా ఈ కుటుంబ సభ్యులు వారు కూడా ఆరోపిస్తున్నారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఒక యువతి రాజమండ్రిలో బీ ఫార్మసిస్ట్ గా చదువుకుంటూ ఫార్మసిస్ట్ గా పనిచేస్తూ ఇలా మరొక 6 నెలల్లో చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగంలోకి వెళ్లే క్రమంలో ఇలా ఆమె జీవితం ఇలా అవడం అనేది కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. ఖచ్చితంగా ఈ బాధితురాలకు న్యాయం జరగాలని చెప్పి కూడా వందల సంఖ్యలో విద్యార్థులు అయితే ఇవాళ రాజమండ్రిలో రోడ్డు ఎక్కడం జరిగింది. కిమ్స్ బోలినేని ఆసుపత్రి వద్ద, అదేవిధంగా షెల్టాన్ జంక్షన్ లో కూడా మెయిన్ రోడ్డు మీద కూడా దాదాపు మండి టెంట్ లో కూడా ధర్నా చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా వీళ్ళు బాధితుల కుటుంబాన్ని అయితే పరామర్శించారు. ఇందులో చూస్తే కనుక వారు డిమాండ్ చేస్తున్న ప్రకారం నిందితుని కఠినంగా శిక్షించాలి. దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారు, ఎందుకంటే ఈ యువతిని లైంగికంగా వేధించారని కూడా స్పష్టమవుతుంది. సూసైడ్ నోట్ ఆధారంగా కూడా ఆమె స్పష్టంగా పేర్కొంది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక సమాజంలో కాలేజీల్లోనూ, బస్ స్టాప్ లోను, బస్సుల్లోనూ ఇలాంటి చోట్ల వేధింపులు గురవుతాయి. ఇక్కడ ఏదైతే ఈ ఆసుపత్రిలో కూడా మహిళలు ఎలాంటి వేధింపులు గురవుతున్నారు, అదేవిధంగా వారికి రక్షణ లేకుండా పోయిందని చెప్పి కూడా ఈ విషయం ఈ సంఘటన బట్టి వెల్లడైంది. చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి ఏ రకంగా ఉంది వరప్రసాద్? డాక్టర్లు ఏమైనా హెల్త్ బులెటిన్ ఏమైనా రిలీజ్ చేసిన సిచ్యువేషన్ ఉందా? ప్రస్తుతానికి అయితే ఇంకా హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం ఆమె అయితే కోమాలోను, అదేవిధంగా వెంటిలేటర్ పైన ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే స్లో పాయిజన్ గా చెప్తున్నారు. ఆ ఇంజక్షన్ కూడా 10 ఏదైతే ఎక్కువ డోసేజ్ లోనే 1 ml తీసుకుంటేనే అది మొత్తం ఇంజక్షన్ గా పనిచేస్తుంది. 10 ml వరకు తను ఇంజెక్ట్ చేసుకున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆమె పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోవాలి, అంటే సూసైడ్ చేసుకోవాలన్న ఇంటెన్షన్ తోనే తాను పూర్తిగా ఇంజక్షన్ మొత్తం తాను చేసుకున్నట్టుగా కూడా అర్థమవుతుంది. అయితే ప్రస్తుతానికైతే ఆసుపత్రి నుంచి మాత్రం సరైన స్పందనే లేదనుకోవాలి. అయితే ఇందులో చూస్తే కనుక చికిత్స చేసి కనుక ఆమెను మళ్ళీ తిరిగి ప్రాణాలు నిలబెట్టగలిగితే కొంత ఈ కుటుంబ సభ్యులు సాధించే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా ఇంత పెద్ద కార్పొరేట్ వ్యవస్థలో కిమ్స్ ఆసుపత్రి అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా చాలా పెద్ద ఆసుపత్రి, పెద్ద మెడికల్ గ్రూప్స్ లో ఒకటి. ఈ ఆసుపత్రికి సంబంధించిన ఉభయ గోదావరి జిల్లాలో రాజమండ్రి కిమ్స్ అనేది చాలా పెద్ద ఆసుపత్రిగా ఉంది. ఎలాంటి చోట ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఇలాంటి దారుణం జరగడం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఆమె క్రమంగా కోలుకుంటున్నట్టుగా చెప్తున్నారు, కానీ నిర్దిష్టంగా ఒక హెల్త్ బులెటిన్ గారు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా నిర్దిష్టమైన భరోసా అయితే ఇంతవరకు ఇవ్వలేదని మనం చెప్పుకోవాల్సి. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.